హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని, ఆ గెస్ట్ ఎవరు కాదు, పామిస్ట్ గోపాలకృష్ణ నాయుడు గారు ఉన్నారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు పామిస్ట్ పైన, అసలు పామిస్ట్ అంటే ఏంటిది, అసలు పామిస్ట్ మన లైఫ్లో యూజ్ అవుతుందా, దీన్ని బట్టి మన జాతకాలు చెప్పొచ్చా అన్నది గోపాలకృష్ణ గారిని కనుక్కుందాం ఇప్పుడు. ఓకేనా? నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సూపర్. అంటే ఫస్ట్ పామిస్ట్ అనేది రేఖలు అనేది చేతిలో కామన్గా లైన్గా గీతలు ఉన్నాయి, అందరికి గీతలు ఉన్నాయి. దీనికి ఫస్ట్ సృష్టించింది ఎవరు? అంటే ఈ గీత ఇలాంటిది, ఈ గీత వల్ల ఇది అంటే మనం అందరం దైవ పురుషులం కాదు, నార్మల్గా పురుషులు. ఇప్పుడు మీరు కూడా పామిస్ట్లో ఒక డిగ్రీ చేసిన కూడా మీరు సామాన్యులు అంతే కదా, నాలాగే మీరు. బట్ మీకు ఆ విద్య ఎలా అబ్బింది? అంటే ఎవరి ఫస్ట్ దీనికి సృష్టికర్త? అంటే పామిస్ట్రీలో మనం ఈ జాతకం చెప్పబడుతుంది, మన చేతిరేఖలతోని కూడా జాతకం చెప్పొచ్చు, ఫ్యూచర్ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పొచ్చు అనేది ఎలా పుట్టింది సార్? ఇది యాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఓకే, మనం పరిణామక్రమంలో కోతుల నుంచి అభివృద్ధి చెందాం. మనం కోతులు అంటే వాటికి పూర్వం చింపాంజీ, గొరిల్లా, గిబ్బన్, ఒరాంగుటాంగ్ ఇవన్నీ జాతులు. ఆ జాతుల నుంచి అంతవరకు కూడా అంతకు ముందు ఉన్నటువంటి జాతులన్నీ కూడా 4 కాళ్ళు కిందే ఉపయోగపడేవి. మానవుని దగ్గరికి ముందు జీవులకు ఈ కోతుల దగ్గరికి వచ్చేసరికి 2 చేతులు అంటే కాళ్ళు చేతులుగా మారినాయి. అభివృద్ధి పరిణామక్రమం మారినప్పుడు మనం పరిశీలన చేస్తే, అంటే మనం ఆంథ్రోపాలజీని, సైన్స్ని, బయాలజీని చూసినప్పుడు కోతులు కూడా ఈ ఒరాంగుటాంగు, గిబ్బన్ కూడా కొన్ని చిన్న చిన్న పనులు చేస్తాయి, కొన్ని అనుకరణలు చేస్తూ ఉంటాయి. మనం వాటిని పరిశీలిస్తే వాటి చేతుల్లోనూ ఈ అరచేయి ఇలా చూసినప్పుడు వాటికి 5 వేళ్ళు ఉంటాయి, కొన్ని రేఖలు ఉంటాయి కోతులకు కూడా. ఓకే, ఆ రేఖలు ఏమిటి అంటే ఈ జీవిత రేఖ ఉంటుంది, ఈ హృదయ రేఖ ఉంటుంది, ఈ మధ్యలో ఉండేటువంటి శిరోరేఖ ఉండదు. ఈ 2 కలిసిపోయి ఒక రేఖలాగా అంతంత మాత్రంగా ఉంటుంది. అంటే వాటికి జీవితం ఉంది, అంటే ఆయుర్దాయం ఉంది, ఆరోగ్యం ఉంది. అలాగే ఈ బొటనవేలు మానవునికి మాత్రమే అభివృద్ధి చెంది ఒక పరిణితి చెందినటువంటి అవయవం కింద ఇది ఏర్పడింది. ప్రిమిటివ్ యానిమల్స్ దగ్గరికి వచ్చేసరికి ఇది అంత పటుత్వం లేనటువంటి ఈ 4 ఇలా కొమ్మలు పట్టుకోవడానికి ఉపయోగపడేవి. ఫోల్డ్స్ ప్రకారమే, అంటే ఇలా ముడతల ప్రకారమే ఏర్పడాలి అంటే ఈ వేళ్ళకు ఉండేటువంటి ముద్రలు కానీ, ఇక్కడ ఉండేటువంటి గుర్తులు కానీ, ఈ రేఖలు కానీ అందరికీ ఒకలాగే ఉండాలి కదా, ఉండవు. మానవుని ఇప్పుడు ప్రపంచంలో 830 కోట్ల మంది ఉన్నారని గణాంకాలు చెప్తున్నాయి. 830 కోట్ల మందిని మనం వేలి ముద్ర, ఒక వేలి ముద్ర, 10 వేళ్ళకి 10 ముద్రలు ఉంటాయి. దాంట్లో ఏదో ఒకటి తీసుకున్నా సరే, ఈ 10 తీసుకున్నా సరే, ఏ ఇద్దరి యొక్క వేలు ముద్రలు ఒకలాగా ఉండవు. అంటే ఇది సృష్టి రహస్యము, ప్రకృతిలోంచి సహజంగా ఏర్పడుతున్నటువంటివి. అంటే మన ప్రకృతిలో, అంటే భూమిలో అనేక మూలకాలు ఉంటాయి. అవి ఎప్పుడో ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి, కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాయి. కానీ మనం వెలికి తీసిప్పుడు వాటిని ఉపయోగించుకుంటున్నాం. అలాగే ప్రకృతి సహజంగా మనలో ఉండేటువంటి లక్షణాలు, మనం పుట్టినప్పుడే మనం ఎలాగ జీవించాలి, ఏ అభివృద్ధిని పొందాలి, అభిరుచిని కలిగి ఉండాలనేటువంటి విషయాల మీద ఆల్రెడీ సంకేతాలు మన అరచేతులు రెండిటిలో కూడా ఏర్పడి ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం, అంటే మనిషి మానవుడు పుట్టిన తర్వాత, అభివృద్ధి చెందిన తర్వాత వేల లక్షల సంవత్సరాల నుంచి తన గురించి తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసినప్పుడు విలక్షణమైనటువంటి ఇద్దరి మధ్యన లక్షణాలు ఉన్నప్పుడు అతనిలో ఉండే లక్షణం ఏమిటి, నాలో ఉండే లక్షణం ఏమిటి అని పరిశీలన చేసుకున్నప్పుడు ఈ విభేదం ఎక్కడ కనబడుతోంది? ఒక్క అరచేతిలోనే కనబడుతుంది. అంటే ఒక విలుకాడు, ఒక సాహసి చేతిని చూసినప్పుడు, ఒక అంటే అంత ధైర్యం లేకుండా సామాన్యంగా ఉండేటువంటి వాళ్ళిద్దరు చేతులు చూసినప్పుడు దాంట్లో ఒక స్థానం, ఒక రేఖ అతనికి ఉన్నతంగా కనిపిస్తున్నాయి. అది లేనటువంటి వాడు సామాన్యంగా ఉంటున్నాడు. అంటే ప్రతి అంశాన్ని మనం పరిశీలిస్తే అంశానికి సంబంధించినటువంటి అనేక విషయాలు ఈ అరచేతిలో
నిక్షిప్తమై ఉన్నాయి. మనం వేల సంవత్సరాల నుంచి దీని గురించి పరిశోధన చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను నేర్చుకోవడం 52 సంవత్సరాల క్రితం నుంచి నేర్చుకుంటున్నాను. 52 ఏళ్ళ నుంచి. ఓకే. నాకు ఇప్పుడు 68 సంవత్సరాలు. నాకు 52 అంటే 16వ సంవత్సరం, అంటే ఇంటర్మీడియట్. అంత క్రితం నుంచి కూడా నేను 7వ తరగతి నుంచి కూడా దీని గురించి ఆసక్తి కనపరిచేవాడిని. ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి నా తోటి విద్యార్థులతో సహా చిన్న చిన్న రీడింగ్స్ చెప్తూ ఉండేవాడిని. అంటే 52 సంవత్సరాల నుంచి నేను దీని మీద పరిశీలన చేస్తున్నప్పుడు కొత్త కొత్త విషయాలని నేను తెలుసుకుంటూనే ఉన్నాను. తెలుసుకుని వాయి చెప్తూ ఉంటే వాళ్ళు ఆచరిస్తూ ఉంటే జరుగుతున్నాయి. అయితే మన భవిష్యత్తు నేను చెప్పినందువల్ల అయిపోతుందని కాదు. అరచేతిలో ఉన్నదాన్ని మనం గమనించి ఒక వ్యక్తికి మనం వాటిని సూచన చేసినప్పుడు అతను దాన్ని ఆచరిస్తే అది ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఏ విషయమైనా అంతే. అంటే మనం ఆచరించాలి దాన్ని. శాస్త్రం చెప్పినటువంటి దాన్ని మనం ఆచరిస్తూ ఉంటే ఖచ్చితంగా మనం మంచి ఫలితాలని పొందగలం. సామాన్యుడు అవ్వచ్చు, దేశ ప్రధాని అవ్వచ్చు. ఓకే. ఈ దిగువ స్థాయి నుంచి ఎగువ స్థాయి వరకు మన స్థాయిని ఎలా లెక్కేస్తున్నాం? ఇప్పుడు నాలెడ్జ్ తోటి, సంపదతోటి. ఈ రెండు లోయర్ క్యాడరు, మిడిల్ క్యాడరు, అప్పర్ క్యాడర్ అని విడగొడుతున్నాం మనం. సంపద అంటే ఏంటి? మనలో ఉండేటువంటి బలం అవ్వచ్చు, ధనం ఒక్కటే కాదు. సంపద అంటే జ్ఞానము, అంతే కదా. ఇప్పుడు మీకు ఒక టాలెంట్ ఉంది, యాంకరింగ్ చేసే టాలెంట్ ఉంది. దాన్ని మీరు ఉపయోగించుకొని పబ్లిక్లో గౌరవం పొందుతారు, దానికి తగినటువంటి ధనాన్ని పోగేసుకుంటారు. దాన్ని ఉపయోగించుకుని ఇతర విషయాలన్నీ పొందుతారు, సంపదని పోగేసుకుంటారు. అంచేత ఈ విషయం ఎక్కడుంది? ఆ నాలెడ్జ్ ఎక్కడుంది? తెలుసుకోవడానికే అరచేయి ఉపయోగపడుతుంది. ఇంకో రకంగా ఎలా తెలుసుకుంటాం మనం? మిమ్మల్ని ఇలా చూసి నేను మీలో ఈ టాలెంట్ ఉందని చెప్పగలమా? చెప్పలేము. కానీ అరచేయి చూస్తే చెప్పచ్చు. అంచేత దాని సాముద్రిక శాస్త్రాన్ని మనం విశ్వసించాలి. విశ్వసిస్తే అది చక్కని సలహాలని, సూచనలు ఇస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకుని మన జీవితాన్ని సరి చేసుకోవచ్చు. అంటే ప్రకృతిలో ప్రతి అంశానికి కూడా ఒక మూల సూత్రము, ఒక కోడింగ్ ఏర్పడి ఉంటుంది. దానికి అనుగుణంగానే అది పనిచేస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు చేస్తున్నాం కూడా. అంటే యాప్స్ తయారవుతుంటున్నాయి కదా ఇప్పుడు. ఈ ఇంటర్నెట్లో కొన్ని యాప్స్ చేస్తాం. కొన్ని లక్షల యాప్స్ ఉన్నాయి ఇప్పుడు. ఆ యాప్ చేయటానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం కోడింగ్లో చేస్తారు. దాన్ని ఉపయోగించడం మొదలు పెడతారు. ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ ఆ కోడ్ని మార్చగలరు ఎవరైనా? మార్చలేరు. కానీ కోడ్ ఏమిటో తెలుసుకుంటే దాన్ని మనం అప్గ్రేడ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు. ఏదైనా ఆ కోడింగ్లో సమస్య వచ్చిందనుకోండి, దాన్ని మనం సరి చేయవచ్చు. అదే ప్రిన్సిపుల్లో పామిస్ట్రీ కూడా ఉంటుంది. అంటే మనది ఈ ఒక కోడ్ ఇది. ఈ కోడింగ్ని మనం తెలుసుకున్నాం అనుకోండి, మనం అప్గ్రేడ్ అవ్వచ్చు, అప్డేట్ అవ్వచ్చు, సరి చేసుకోవచ్చు. అంతే తప్ప మొత్తం టోటల్ కోడ్ని మార్చగలమా? లేదు, మార్చలేము. సృష్టి యొక్క రహస్యం అదే.